అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నడుం నొప్పి అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. మాటల్లో చెప్పడం అయితే కష్టం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు పెయిన్ ఫిజిషియన్ డాక్టర్ నాగలక్ష్మి గారు. ఆవిడతో మాట్లాడి నడుం నొప్పి గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయనేది తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. నడుం నొప్పి అనేది ఎవరికి ఎక్కువగా వస్తూ ఉంటుంది? నడుము నొప్పి బేసికల్‌గా అంటే బాగా కూర్చుని పని చేసే వాళ్ళకి, లేదు హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసే వాళ్ళకి, లేబరర్స్‌లో చూస్తాము. సో, ఇట్ ఈస్ నాట్ లైక్ ఇట్స్ డిసీజ్ ఆఫ్ రిచ్ ఆర్ పూర్. కామన్‌గా అందరిలో చూస్తాం. సో, బేసికల్లీ నడుము నొప్పి ఎక్కువ ఏంటి అంటే, మనం కూర్చునే పోస్చర్ ఇవన్నీ కరెక్ట్‌గా లేనప్పుడు, మనం వెయిట్ లిఫ్ట్ చేసే పోస్చర్ అది కరెక్ట్‌గా లేనప్పుడు, సో, మన ఆక్యుపేషన్ కూడా ప్రొఫెషనల్‌గా కూడా డెస్క్ జాబ్ వాళ్ళకి పోస్చర్ కరెక్ట్‌గా లేనప్పుడు అది బ్యాక్ పెయిన్ సివియర్‌గా వస్తూ ఉంటుంది. ఆడవాళ్ళలో వచ్చే నడుం నొప్పికి, అలాగే మగవాళ్ళలో వచ్చే నడుం నొప్పికి డిఫరెన్స్ ఉంటుంది. ముఖ్యంగా మహిళలకి ప్రెగ్నెన్సీలో కావచ్చు, లేదు అంటే డెలివరీ తర్వాత సిజేరియన్ అయ్యాక పీరియడ్స్ టైంలో నడుం నొప్పి వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? బేసికల్‌గా ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ రిలేటెడ్ తర్వాత వచ్చే నడుము నొప్పి ఈస్ బికాస్ ప్రెగ్నెన్సీలో టమ్మీ పెరుగుతుంది, అబ్డామెన్ పెరుగుతుంది కాబట్టి మజిల్స్ అన్ని లాక్స్ అయిపోతాయి. అందుకనే పోస్ట్ డెలివరీ ఎక్సర్‌సైజెస్ ఇవన్నీ బ్యాక్ స్ట్రెంథెనింగ్ పాతకాలంలో కట్టుకోమనేవాళ్ళు కదా! గట్టిగా ఇవన్నీ ఈస్ టు స్ట్రెంథెన్ యువర్ మజిల్స్. సో, అది నడుము నొప్పి మీ సిజేరియన్‌లో ఇచ్చిన అనస్థీసియా వల్ల కాదు, లేదు కూర్చోబెట్టి మత్తిచ్చారు, నడుముకి సూదిచ్చారు. దీస్ ఆల్ వోంట్ కాజ్ బ్యాక్ పెయిన్. నడుంకి సూదియ్యడం అన్నది వేరే సర్జరీస్‌లో కూడా చూస్తాము. బట్ సిజేరియన్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ బ్యాక్ పెయిన్ ఏంటి అంటే మజిల్స్ అన్నీ రిలాక్స్ అయిపోతాయి ప్రెగ్నెన్సీలో. సో, ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత మనం మజిల్‌ని స్ట్రెంథెన్ చేసుకునే ఎక్సర్‌సైజెస్ చేసినప్పుడు మీ బ్యాక్ పెయిన్ తగ్గుతుంది. డే టు డే యాక్టివిటీలో కూడా వి సీ బ్యాక్ పెయిన్ ఆడవాళ్ళలో ఎక్కువగా చూస్తాం. ఎందుకంటే చిన్న పిల్లల్ని ఎత్తుకుంటున్నప్పుడు వంగి ఎత్తుకోవడం ఈ వన్నాటిలతో వస్తుంది. సో, ఎప్పుడైనా వెయిట్ ఎత్తేటప్పుడు అది పిల్లల్ని గానియండి, వంగి పని చేసేటప్పుడు కానియండి, ఇట్ ఈస్ లైక్ కీప్ యువర్ బ్యాక్ స్ట్రెయిట్ అండ్ వర్క్. సో, బరువది ఎత్తేటప్పుడు మీ నీస్ బెండ్ అవ్వాలి గానీ, మీ బ్యాక్ బెండ్ అవ్వకూడదు. సిట్ డౌన్ అండ్ విత్ వెయిట్ తోటి పైకి లేవాలి. సో, ఇవన్నీ జస్ట్ పోస్చర్ మేనేజ్‌మెంట్. మీరు కూర్చొని పని చేస్తున్నప్పుడు గూడా యూ హావ్ టు సీ దట్ మీ ఇయర్స్, షోల్డర్, హిప్ ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ ఎ స్ట్రెయిట్ లైన్ మీ ఫుట్. సో, ఇది స్ట్రెయిట్ లైన్ కింద పెట్టుకొని బ్యాక్ సపోర్ట్ అది పెట్టుకున్నప్పుడు మీ బ్యాక్ పెయిన్ సెట్ అవుతుంది. డాక్టర్ గారు, మగవాళ్ళలో కూడా కొన్ని ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళలో బ్యాక్ పెయిన్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ యాహ్! కావచ్చు, డ్రైవింగ్ చేసేవాళ్ళు, సేల్స్ జాబ్స్ లో ఉన్న వాళ్ళు, మెడికల్ రిప్రజెంటేటివ్స్, ఇలా వీళ్ళలో ఎక్కువగా ఉంటాయి కదా. మరి వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి? వీటన్నిటిని గూడా దీన్నే యాక్చువల్లీ మెకానికల్ బ్యాక్ స్ట్రెయిన్ అంటాం. కామన్ కాజ్ ఆఫ్ బ్యాక్ పెయిన్ అందరూ షియాటికా అంటారు గానీ, షియాటికా ఈస్ నాట్ అందరిలో చూసేది షియాటికా కాదు. బట్ మెకానికల్ బ్యాక్ పెయిన్ అంటాం. మెకానికల్ బ్యాక్ పెయిన్‌లో ఏంటి అంటే, మీ మజిల్స్ వీక్ ఉన్నప్పుడు గానీ, మీరు చేసే ప్రొఫెషన్, మీరు కూర్చునే వే గానీ, పోస్చర్ సరిగ్గా లేనప్పుడు వచ్చేది. సో, లెర్న్ బ్యాక్ స్కూల్ అని చెప్తాము. వేర్ వి టీచ్ హౌ టు సిట్ అండ్ డూ యువర్ వర్క్ ఫర్ డెస్క్ జాబ్ పీపుల్ అండ్ ఆల్, డ్రైవింగ్ పీపుల్ అండ్ ఆల్. సో, కూర్చొని పని చేసే వాళ్ళకి హాఫ్ ఎన్ అవర్‌కి జస్ట్ వాక్ అ ఫ్యూ స్టెప్స్ అని చెప్తాము. సో దట్ యూ డోంట్ సిట్ కంటిన్యూయస్‌లీ ఫర్ అవర్స్ టుగెదర్. సో, మెకానికల్ బ్యాక్ స్ట్రెయిన్ బేసికల్‌గా సింపుల్ మజిల్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్‌సైజెస్ అండ్ పోస్చర్ మేనేజ్‌మెంట్ తోటి సెట్ అయిపోతుంది. డాక్టర్ గారు, కొంతమంది ఏ నొప్పి వచ్చినా ఓ పెయిన్ కిల్లర్ వేసుకుంటారు, తగ్గించేస్తూ ఉంటారు. నడుం నొప్పికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? మెడిసిన్ ఉంటుందా పర్టికులర్ గా? మెడిసిన్ కాజ్ బట్టి ఉంటుందండి. నడుము నొప్పికి షియాటికా కాకుండా జాయింట్స్ ఉంటాయి, మజిల్స్ ఉంటాయి. దాని పక్కనుండే చిన్న చిన్న నర్వ్స్ ఉంటాయి. అండ్ స్పైన్ గాకుండా స్పైన్ చుట్టూ ఉండే జాయింట్స్, పొట్టలో ఏమైనా ఇబ్బంది ఉన్నా, కిడ్నీ స్టోన్ ఉన్నా కూడా బ్యాక్ పెయిన్ కింద రెఫర్ అవుతుంది. సో, బ్యాక్ పెయిన్ అదర్ కాజెస్ తీసేస్తే నడుము నొప్పి బేసికల్‌గా జాయింట్ వల్లొచ్చిందా, డిస్క్ నరం మీద ఒత్తిడి చేసి షియాటికా వల్లొచ్చిందా, లేదు మజిల్ పెయిన్ వల్లొచ్చిందా, వీటన్నిటిల డిఫరెన్షియేషన్ తోటి ఉంటుంది. నరం ఒత్తిడితో వచ్చిన నొప్పి మీ పెయిన్ కిల్లర్‌తో పోదు. సో, పెయిన్ కిల్లర్స్ కూడా యూ కెన్ టేక్ ఇట్ ఓన్లీ ఫర్ ఎ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైమ్. కంటిన్యూయస్‌గా తీసుకునే మెడిసిన్స్ కాదు. వాటి సైడ్ ఎఫెక్ట్స్ వాటికున్నాయి. సో, కాజ్ తెలిస్తే దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ షియాటికాతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. అందరికీ సర్జరీ అవసరం లేదు. రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటాము. సెన్సేషన్ తగ్గిపోయినా, లేదు మీరు కాలెత్తలేకపోతున్నా, లేకపోతే మూత్రము, మోషన్ ఆగిపోయినా, ఇవి రెడ్ ఫ్లాగ్ సైన్స్. అప్పుడు మీకు సర్జరీ ఈస్ ఎ మస్ట్. బట్ అవన్నీ లేనప్పుడు మెడిసిన్స్, ఫిజియో తోటి సెట్ కావట్లేదు అనుకుంటే, there are so many spine procedures which we can do to restore the spine function. So, అది జాయింట్ వల్లొచ్చిందా, మజిల్ వల్లొచ్చిందా, నర్వ్ వల్లొచ్చిందా,
క్లినికల్గా ఎగ్జామిన్ చేసుకుంటే పేషెంట్ని హిస్టరీ తీసుకుని దాని తర్వాత పేషెంట్ని ఎగ్జామిన్ చేసుకుంటే ఒక క్లూ వచ్చేస్తుంది. దాని ప్రకారం ఇన్వెస్టిగేట్ చేసుకుని దాని ప్రకారం ట్రీట్ చేసుకోవచ్చు. పరిఫార్మి సిండ్రోమ్ అంటాం, కామన్ మజిల్ విచ్ కాజెస్ బ్యాక్ పెయిన్, దానికి ఇంజెక్షన్స్ ఉంటాయి. ఫేసెడ్ జాయింట్ ఆర్థ్రోపతి అంటాం, మీ మోకాలు అరిగిపోయినట్టే స్పైన్లో ఫేసెడ్ జాయింట్స్ అని ఉంటాయి, అవి కూడా అరిగిపోతే దానికి ప్రొసీజర్స్ ఉన్నాయి. డిస్క్ రిలేటెడ్ వాటికి కూడా ప్రొసీజర్స్ ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ బిట్వీన్ మెడికల్ మేనేజ్మెంట్ అండ్ బిట్వీన్ సర్జరీ దే ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ వీ క్యాన్ డూ టు కాజ్ కంఫర్ట్ టు ది పేషెంట్. మజిల్ రిలేటెడ్ పెయిన్, మెకానికల్ బ్యాక్ స్ట్రెయిన్ చాలా సివియర్, పోస్చర్ మేనేజ్మెంట్ ఫిజియోతోటి సెట్ అవ్వట్లేదు అంటే ప్రోలోథెరపీస్ అని చేస్తాం. సో దేర్ ఆర్ వేరియస్ ఆప్షన్స్. ఇదేంటి అంటే చాలా మందికి తెలీదు, ఎవరిని కలవాలో కూడా తెలీదు. సో ప్రాపర్‌గా యూ గో టు ఎ ప్రాపర్ డాక్టర్. అది దేని వల్ల వచ్చింది, మజిల్ వల్ల వచ్చిందా, నర్వ్ వల్ల వచ్చిందా, జాయింట్ వల్ల వచ్చిందా తెలుసుకొని దానికి తగ్గట్టు ట్రీట్ చేసుకుంటే సొల్యూషన్ బాగుంటుంది. డాక్టర్ గారు బ్యాక్ పెయిన్ అనగానే వెంటనే రెస్ట్ తీసుకోండి అని చెప్తారు. కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్ లో అలాంటివి కష్టం. కానీ ఏం చేయాలి? ఇంతకుముందు బ్యాక్ పెయిన్ అనగానే రెస్ట్ అనేవాళ్ళండి. బట్ ఇప్పుడు దట్ ఈస్ నాట్ ది ఎవిడెన్స్ బేస్డ్ ఆల్సో. మీరు మెడికల్ దాంట్లో కూడా చూస్తే ద లేటెస్ట్ గైడ్ లైన్స్ కూడా వాట్ దే సే ఇస్ అక్యూట్ బ్యాక్ పెయిన్, చాలా సడన్గా స్టార్ట్ అయ్యి చాలా సివియర్గా ఉన్న బ్యాక్ పెయిన్కి 72 hours ఆఫ్ రెస్ట్. దాని తర్వాత యూ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు యువర్ డే టు డే యాక్టివిటీ స్లోలీ. మీరు ఎంత తొందరగా మీ యాక్టివిటీకి రెస్టోర్ అవుతారో మీ బ్యాక్ అంత తొందరగా రీహాబిలిటేట్ అవుతుంది. నడుము నొప్పే కదా అని లైట్ తీసుకోకండి. ఒక్కోసారి అది సివియర్ గా మారిపోయి బెడ్ రిడెన్ వరకు వెళ్లే పరిస్థితులు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ అండి.